హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? లాస్ట్ వీడియో మా ఊర్లో పోలేరమ్మ జాతర జరిగిందండి. బద్వేల్లో ఉన్నటువంటి రఘునాథపురంలో జరిగిందనమాట. ఈ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్లో పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇంకా హాలిడేస్ కూడా అయిపోవచ్చేసినాయి కాబట్టి ఇంకా మేము సమ్మర్ హాలిడేస్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి చేసాము అనేది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తానండి. అలాగే మేము ఎలాంటి రెసిపీస్ చేసుకున్నాము, ఎలా పిల్లలు అందరూ ఎలా టైం స్పెండ్ చేసాము అనేది ఇవాళ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీరందరూ కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో ఏం చేశారు అనేది డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పిల్లలు అయితే ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు ఆడుతూ ఉంటే చాలా ఫన్నీగా ఉంది. మన చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఆడుతూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించి చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఏ టెన్షన్ పడాక ఎవరో ఒక రౌట్ అవుతారులే. రండి. వాని తల మీద చేయి పెట్టద్దు. నెక్స్ట్ మహాదేవే. ఉండు బాగా వచ్చినాక అట్ట రే నువ్వు దెబ్బకి అవుట్ కాలే. అవునా? అక్క వాళ్ళు మేము కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్నామండి బద్వేల్లో. మళ్ళీ ఇంకా కడపకైతే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ సిద్ధవటం ఏరు రాగానే డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూస్తాం అనమాట. వాటర్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేసి. బట్ ఈ ఏటి మధ్యలో పక్కన కొండలు చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా వాటర్ ఉన్నప్పుడు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సమ్మర్ కాబట్టి ఇంకా వాటర్ ఉండవు, మామూలే కదా. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ లో బాగా తిరగడం బాగా అయిపోయిందండి. బట్ మేము ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాం అనమాట. జస్ట్ జర్నీ వరకే. ఇంకా అందరం కలిసి ఆటో తీసుకొని మా సామాన్లు అన్ని తీసుకొని ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట. మా ఇంటికి అందరం కూడా కడపకి వెళ్తున్నాము. ఇంకా హాలిడేస్ లో అవి ఇవి వంటలు ఇట్లా రెసిపీస్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటాం కదండి. దాంట్లో భాగంగా ఇవాళ అయితే శనగపప్పు పాయసం చేస్తాను అనేసి మా అక్క అనిందనమాట. సో ఇంకా శనగపప్పు పాయసం అయితే చేస్తున్నారు. శనగపప్పును అయితే ఫస్ట్ ఉడికిచ్చేసుకున్నామండి. అలాగే పక్కనే సగ్గుబియ్యం కూడా నానబెట్టేసాము. చూడండి, పెసరపప్పు అయితే ఇట్లా ఉడికిపోతే చాలన్నమాట. మరీ ఎక్కువగా ఉడకనవసరం లేదు, జస్ట్ ఇలా ఉడికితే సరిపోతుంది. అలాగే పక్కన ఒక గిన్నెలో వాటర్ అయితే కాస్తున్నాము. ఎందుకంటే శనగపప్పు పాయసం చేసిన తర్వాత వెంటనే గట్టిగా అయిపోతుంది కదా, కాబట్టి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే తీసుకోవాలి. ఇంకా అలాగే బక్రీద్ రోజు అండి ఇది చేసింది అయితే. సో బక్రీద్ రోజు ఏమేమి వచ్చింది అనేసి అయితే చూపిస్తున్నాను. మటన్ బిర్యానీ అనమాట. ఇంకా మటన్ బిర్యానీలోకి ఏ బిర్యానీలోకి అయినా నాకు రైతా వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట. సో నేనైతే రైతా వేసుకొని టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అనేసి. ఇంకా పక్కనైతే గిన్నెలో ఇలా వాటర్ అయితే పెట్టేసామండి. ఇట్లా సమ్మర్లో శనగపప్పు అంటే కొంచెం చలువు కదా, కాబట్టి శనగపప్పు పాయసం అయితే ట్రై చేసామన్నమాట. ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయిన తర్వాత ఈ పెట్టుకున్న మనము సగ్గు బియ్యంని ఈ వాటర్లో అయితే ఉడికిచ్చేసుకున్నాము. జస్ట్ ఉడికేమైనా అంటే బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా, అట్లా అయినప్పుడు ఉడికినట్లు అర్థం అనమాట.
ఈ టైంలోనే కొంచెం నెయ్యి వేస్తే అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఇంట్లోనే చేసిన హోమ్ మేడ్ నెయ్యి అండి. అలాగే దీనికి ఎక్కువగా మనం 80% బెల్లమే వాడతాము. ఇది వచ్చేసి ఒక 2 గడ్డలంతా కొట్టేసి ఇంకా గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేస్తే మెల్ట్ అయిపోతాయండి. ఈ బెల్లంని కరగబెట్టేసుకొని వేసుకుంటే బాగా వస్తుంది అనమాట. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, బట్ ఇట్లా వేస్తే ఏదైనా తొరకలు అట్లా ఉన్నా కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు అనేసి అయితే ఇట్లా తీసామన్నమాట. ఇంకా చూస్తే సగ్గుబియ్యం పక్కన ఉడికినట్లుగా అనిపిస్తున్నాయి కదా. ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ అయితే అప్పుడు మనము శనగపప్పునైతే ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పుని ఈ సగ్గుబియ్యంలో యాడ్ చేసేసాము. యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి, ఇదంతా కలిసేంత వరకు. లమ్స్ లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి. ఇట్లా సమ్మర్లో కొన్ని రెసిపీస్ అయితే ట్రై చేసామండి, మీతో కూడా షేర్ చేస్తాను. ఎంతమందికి సగ్గుబియ్యం పాయసం అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మన వీడియోస్ అన్నిటిని కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలాగే బెల్లంని అయితే యాడ్ చేసేసామండి, చూస్తున్నారు కదా. ఇట్లా బెల్లంని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ మిక్స్ అయ్యేంత వరకు జస్ట్ అలా కలిపేసుకుంటే చాలన్నమాట. ఈ టైంలోనే మనము పక్కనే ఇంకో ప్యాన్ పెట్టేసుకొని నెయ్యి వేసి జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవి వేసుకొని మనము పాయసంలో డ్రై ఫ్రూట్స్ ఎంత ఉంటే అంత బాగుంటాయి కదా. మేమైతే ఇప్పుడు జీడిపప్పుని అయితే యాడ్ చేస్తున్నాము. జీడిపప్పుని చక్కగా రెడ్ అండ్ గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఏ పాయసంలో అయినా ఇలాచీ కంపల్సరీ కదా స్వీట్ ఐటమ్స్లో. అలాగే ఇలాచీని కూడా యాడ్ చేసుకున్నాము. జస్ట్ ఇవి గోల్డెన్ రెడ్ కలర్లో వస్తే చాలన్నమాట. నెయ్యి కూడా ఎంత ఎక్కువగా యాడ్ చేస్తే అంత మంచిదండి. యాక్చువల్గా నెయ్యి మేము ఎక్కువగా హోమ్ మేడ్ ఘీనే వాడతామండి. నేను కూడా ఇంట్లోనే తయారు చేస్తాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అమ్మ తయారు చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి తీసేసి మనము పాయసంలో యాడ్ చేసుకోవాలి అంతే. జీడిపప్పులు ఫ్రై చేస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఎంతమందికి ఇష్టం ఫ్రై చేసేటప్పుడే తినడము జీడిపప్పు. అలాగే మన ఛానల్లో ఇలాగే ట్రావెల్, కుకింగ్, టెంపుల్స్, ఫ్యామిలీ ఫన్ వ్లాగ్స్ అన్నీ కూడా వస్తాయండి. మన ఛానల్ని చూసి మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ 4000 సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వబోతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును అయితే యాడ్ చేసేసాము. ఇంకా నెయ్యి, ఇలాచి, జీడిపప్పు, పెసరపప్పు, సగ్గు బియ్యము, బెల్లము, లైట్గా షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ బెల్లం టేస్టే వద్దు అనుకున్న వాళ్ళు. ఇంకా ఈ టైంలో మనము చక్కగా మీగడ పాలను అయితే యాడ్ చేసేసాము. ఈ టైంలో చాలా లిక్విడ్గా ఉంది కదండి, శనగపప్పు పాయసం తొందరగా గట్టిపడిపోతుంది. అందుకని ఈ టెక్స్చర్లో ఉంటే చల్లారిన తర్వాత కొంచెం కూల్గా తింటే చాలా బాగుంటుంది. అలాగే టెక్స్చర్ కూడా గట్టిపడిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్లో ఉంది. ఒక్క 5 minutes మనం ఉడికిచ్చేసుకుంటే చాలండి. ఇంకా ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాల్సిన పని లేదు. చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం సేపు అన్ని మిక్స్ అయ్యి స్వీట్ అన్ని పడితే చాలన్నమాట. టేస్ట్ చేయి, మరి ఎలా ఉందో చెప్పు. అంతేలేరా, చూను నువ్వు ఏ చేత తింటావు ఆ చేత తిను. నైసా? చూసారు కదా, పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ సమ్మర్లో ఇట్లా చలువ చేసే పెసరపప్పు పాయసం అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు షుగర్ తోటి వేసే సేమియా పాయసమే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు పెసరపప్పు పాయసం కూడా తినచ్చు. అందరం ఒక బౌల్ తింటే అయిపోయిందండి.
శనగపప్పు పాయసం అంతా కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఇంక ఈ సమ్మర్లో ఈ వంటలు చేసుకోవడం, తినడం, కడగడం ఇదే పనండి, ఇంకొకటి లేదు. ఈ పిల్లలకి వండి పెట్టడము ఇదే సరిపోయింది అనమాట. ఇంకా సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ క్యాలీఫ్లవర్ వచ్చిందండి. క్యాలీఫ్లవర్ తోటి ఇట్లా గోబీ లాగా అయితే చేస్తున్నాను అనమాట. గోబీ అంటే గోబీ 65 లాగా కాదండి, జస్ట్ ఇట్లా మనము గోబీని అంతా ఒలిచేసుకొని క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లో వేసి ఆ తర్వాత తీసిన తర్వాత పురుగులు ఏమన్నా ఉంటే పోతాయి అన్నమాట. హాట్ వాటర్లో వేసుకోవాలి. వేసిన తర్వాత నేనైతే కార్న్ ఫ్లవర్, అలాగే పక్కనే కాఫీ తెలుసు కదండి, ఇంకా పక్కనే కాఫీ అయితే తాగుతున్నాం అనమాట. ఈవినింగ్ టైంలో ఏం తిన్నా తినకపోయినా డెఫినెట్ గా కాఫీ అయితే తాగాలన్నమాట. ఒక్కొక్కలం కాఫీ అయితే తాగుతున్నాం. ఇంకా ఒక పక్క నేను ఫ్రై చేస్తున్నాను, ఇంకో పక్క మా అక్క ఏమో కాఫీ పెట్టింది. ఇంకా మా అమ్మకు కూడా తీసుకొని వెళ్ళిస్తుందండి. మా ఇంట్లో, మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం కూడా కాఫీ ఫ్యాన్స్ అండి. మేము మార్నింగ్ ఈవినింగ్ డెఫినెట్ గా తాగాలన్నమాట. ఇంకా ఎదురుగా చూస్తున్నారు కదా చెట్లు, ఆ వీడియో కూడా వస్తుందండి. లాస్ట్ ఇంకొక వీడియో కూడా పెట్టాను, అది కూడా ఎవరైనా చూడకపోతే డెఫినెట్ గా చూసి, అది కూడా మార్నింగ్ ఈవినింగ్ అందరం కూడా ఇలా సరదాగా బయట కూర్చొని తాగుతామండి. మేమందరం కూడా మంచి టైం అయితే స్పెండ్ చేస్తాం అనమాట. ఇంకా పక్కనే గోబీ అయితే చేస్తున్నాను. ఈ గోబీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేయాలనేది ఇప్పుడు చెప్తానండి. మళ్ళీ ఇందాక కాఫీ వచ్చింది కాబట్టి ఇంకా కాఫీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ లో మనము జస్ట్ హాట్ వాటర్ లోంచి తీసిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, కార్న్ ఫ్లవర్, అలాగే ఇంకా అల్లం వెల్లుల్లి గింజలు పేస్ట్ వేడిగా ఉన్నాయా? ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేసుకొని మన స్పైసెస్ తగ్గట్టుగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ టమాటో కెచప్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మా పిల్లలు ఏమో బయట ఆడుకుంటా ఉన్నారు, ఇంకా స్మెల్ వస్తుంది అనేసి ఇంట్లోకి వచ్చేసారనమాట. కాళ్ళు చేతులు కడుక్కొని తినండి అంటే మా మహాదేవ్ అయితే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూసి ఇలా మీరు కూడా సింపుల్ గా ట్రై చేయండి. ఓ హలో హెవీగా మసాలాలు, ఆ హాయ్ కెచప్లు, ఇవన్నీ సాసులు వేసి అమ్మా చేయాల్సిన పని లేదండి. ఇట్లా బొట్లు సింపుల్ గిట్లు గా భారీగా చేసుకొని తింటే పెట్టుకున్నారే ఎలాగో ఆయిల్లో డీప్ ఫ్రై పండు చేస్తున్నాం కదా మనము. ఎవరు వీళ్ళు? బాగా గుర్తుపడతాడు. తల దూతానవా అమ్మమ్మకు? ఆ? ఆ. చూస్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాను అనేసి అనుకుంటున్నారేమో. ఇది వచ్చేసి మా పోతానా తోటికోడలు వాళ్ళ వస్తానా ఇల్లు అండి. ఇంకా మా అన్నీ పండుని అయితే జరుగుతున్నాయి. చూద్దాం అనేసి ఒక రోజు వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి పండు మమ్మల్ని చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. ఇంకా వీళ్ళకి కూడా పండుతో క్యూట్ మెమరీస్ అన్ని ఇంకా ఆడుకోవడము, వాడితో క్యూట్ గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇంటి దగ్గరే పిల్లలు పెట్టిందండి. ఇంకా ఈ పిల్లితో వాడు బాగా ఆడుకుంటాడంట. ఈ పిల్లలు కూడా చక్కగా ఉన్నాయి క్యూట్ గా. ఇంకా ఇక్కడైతే ఒక రోజు కొంతసేపు అట్లా స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా వీటితోటి వీళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు. మీరు కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో ఇలానే ఎంజాయ్ చేశారా? ఇంకా ఎక్కడెక్కడికి ట్రిప్స్ కి అది వెళ్ళారు అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసి మీ చిన్న స్వీట్ కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ టైం. బాయ్ ఫ్రెండ్స్.